హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం సప్త శనివారాల వ్రతాల్లో 6వ వారంలో ఉన్నాము. సో నెక్స్ట్ వీక్ 7వ వారం, అదే చివరి వారం అనుకోకండి, వడ్డీగా 8వ వారం కూడా చేస్తాను కూడా. సో నెక్స్ట్ వీక్ 7వ వారం, ఆ తర్వాత 8వ వారం చేసి, ఆ తర్వాత మనం కట్టిన ముడుపుని తిరుమలలో స్వామివారికి సమర్పిస్తే అప్పుడు ఆ స్టెప్తో మనం వ్రతం అయితే కంప్లీట్ అయిపోతుందన్నమాట. ఇది ఫైనల్ స్టెప్. సో ఇప్పుడైతే ఈ వారం కోసం అయితే నేను ముందు రోజే దేవుడిని అంతా క్లీన్ చేస్తాను అనమాట. సో ఈ దేవుడి కోసం ఈ తులసి మాలను అయితే తెచ్చాను, బట్ అవి కట్టలేవన్నమాట. సో మళ్ళీ నేనే నీట్గా కట్టుకున్నాను దండగా. సో ఈసారి దేవుడి కోసం కూడా పూలదండ తెచ్చాను. అండ్ అలాగే ఇవి దేవుడికి పెట్టడానికి ఫ్లవర్స్ అండ్ ఆకులు, టెంకాయ, ఇంకా కొన్ని పూలు అనమాట. సో నేను ఇన్స్టాగ్రామ్లో ఈ సప్తశనివారాల వ్రతం గురించి స్టోరీస్ పెడుతున్నాను కదా ప్రతి వీక్. సో ఆ ప్రతి వీక్ ఆ స్టోరీస్ చూసి అడుగుతున్నారనమాట, ఏంటి ఈ వ్రతం ఎందుకు చేయాలి, లైక్ ఎలా చేయాలని చెప్పి, ప్రొసీజర్ ఏంటి, ఎలా చేయాలని చెప్పి, ఏ వీడియోస్ చూసి ఫాలో అవుతున్నామని చెప్పి. సో ఈ లాంగ్ వీడియోస్ మాత్రం నా తిరుమల ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తాను. ఈ 7 వీక్స్ 8 వీక్స్ మొత్తం వీడియోస్ అన్నీ చూసిన తర్వాత మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే చెప్పండి. మ్యాక్సిమం నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను నాకు తెలిసినటివి. ఈ వీడియోలో వాళ్ళు అడిగిన కొన్ని డౌట్స్ అయితే చెప్తాను, అండ్ దానికి ఆన్సర్లు కూడా చెప్తాను. తర్వాత నేను స్టోరీ బుక్ ఫాలో అవుతున్నాను చెప్పాను కదా ఈ సప్తశనివారాల వ్రతం కోసం. సో దాంట్లో కొన్ని చాప్టర్స్ ఉన్నాయన్నమాట, ఇంకా కొన్ని స్టోరీస్. అవి కూడా ఈ వీడియోలో ఎంతవరకు వీలైతే అంతవరకు షేర్ చేస్తాను. మిగిలింది నెక్స్ట్ వీక్లో షేర్ చేస్తాను. బిఫోర్ ఆన్సరింగ్ క్వశ్చన్స్ అండ్ క్లియరింగ్ డౌట్స్, ఈ ఛానల్లో నేను ఏ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా అది నాకు తెలిసింది, నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషనే చెప్తాను. ఇదే కరెక్ట్, ఇదే రాంగ్ అని నేను ఎక్కడ చెప్పట్లేదు. సో మీకు ఏదైనా తప్పు అనిపిస్తే చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో, బట్ డోంట్ మేక్ ఇట్ యాజ్ అ బిగ్ థింగ్. సో కమింగ్ టు డౌట్స్ అండ్ క్వశ్చన్స్, నాకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎందుకు చేయాలి అనేది ఒక క్వశ్చన్, లైక్ చేయడం వల్ల ఏమొస్తుంది అనేది. సో మన సనాతన ధర్మంలో భగవంతుడు మహావిష్ణువు యుగాల ప్రకారం దశావతారాలు ఎత్తాడని మీకు కూడా తెలిసే ఉంటుంది. సో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం ఎత్తింటాడు కదా. లైక్ సత్యయుగంలో మత్స్య కూర్మ వరాహ నరసింహ అవతారాల్లో, త్రేతాయుగంలో వామన పరశురామ శ్రీరామ అవతారాల్లో, ద్వాపర యుగంలో బలరామ శ్రీకృష్ణ అవతారాల్లో, కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్నాడనమాట. అంటే ఇప్పుడు కలియుగం నడుస్తుంది కాబట్టి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తాడని. సో ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి చేసే వ్రతమే ఈ వ్రతం అన్నమాట. సో అలా ఎందుకు చేయాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి, ఈ యుగంలో ఉన్నది ఆయనే కాబట్టి ఆయన అనుగ్రహం పొందడానికైతే చేయాలి. సో మీరు ఏదైనా కోరిక కోరుకొని ఆ ముడుపు కట్టి ఈ 7 శనివారాలు ఆయనను పూజించి 8వ వారం కూడా చేస్తే, వడ్డీగా చేసి తర్వాత ఆ ముడుపుని తిరుమలలో వేస్తే ఎంతో పుణ్యం దక్కుతుందని చాలా చోట్ల చాలా బుక్స్లో అయితే మెన్షన్ చేశారు. అలా మీకున్న కోరిక నెరవేర్చుకోవడానికి అండ్ దేవుని మహిమను పొందడానికి, ఆ దేవుని అనుగ్రహం మీకు మీ కుటుంబం మీద ఉండడానికి. నెక్స్ట్ వచ్చిన డౌట్ ఏంటి అంటే ఎలా చేయాలనేది. నేను ప్రతి వీక్ మెన్షన్ చేస్తూనే ఉన్నా ఎలా చేయాలనేది. మీకు ఇంకా క్లారిటీ రాకపోతే ఈ వారాలన్నీ అయిపోయిన తర్వాత ఒకరోజు క్లియర్గా కూర్చొని ఒక వీడియో అయితే చేస్తాను, లాంగ్ వీడియో. చూద్దాము, ఎక్కడ క్లియర్ అవ్వలేదని మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయని అనిపిస్తే చేస్తాను లాంగ్ వీడియో, లేకపోతే లేదు. సో యూట్యూబ్లో మీరు ఎక్కడ వెతుకున్నా ఈ వ్రతం గురించి అయితే చాలా వీడియోస్ ఉన్నాయి. ఇంకా నేను ఫాలో అయ్యే వీడియోస్ కూడా లింక్స్ కూడా కింద మెన్షన్ చేస్తాను, ప్రతి వీడియోలో కూడా ఉంటాయి, మీకు కావాలంటే చెక్ చేసుకోండి. సో వ్రతం గురించి మళ్ళీ కొంచెం బ్రీఫ్గా చెప్తాను. సో ఏదైనా ఒక శనివారం స్టార్ట్ చేసి 7 శనివారాలు చేసి వడ్డీగా 8వ వారం కూడా చేసి మనం ఏదైతే ఫస్ట్ వారం ముడుపు కట్టింటామో ఆ ముడుపుని తిరుమలలో స్వామివారికి సమర్పిస్తే అక్కడితో మీ వ్రతం అయితే పూర్తయిపోతుంది అనమాట. సో పూజ చేసే విధానం అయితే నేను చాలాసార్లు చెప్తున్నాను. సో దేవుడికి ఫస్ట్ విఘ్నేశ్వర స్వామికి పూజ చేసుకొని, తర్వాత వెంకటేశ్వర స్వామికి చేసుకొని, తర్వాత లక్ష్మీ అమ్మవారికి కూడా పూజ చేసుకొని, తర్వాత ఈ సప్తదీపాలు వెలిగించి మనం చేసిన నైవేద్యాలన్నీ పెట్టి తర్వాత టెంకాయ కొట్టుకుంటే అక్కడికి అయిపోతుంది అనమాట. ఇది బ్రీఫ్గా చెప్పాను, ఇంకా డీటెయిల్గా కావాలంటే లింక్స్ నేను ఫాలో అయ్యే వీడియోస్ అయితే కింద మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇంకొక వచ్చిన డౌట్ ఏంటంటే మధ్యలో కంటిన్యూస్గా ఒకటే ప్లేస్లో చేయాలా, మధ్యలో ఎక్కడికైనా వెళ్తే ఏంటి అనేది. మీరు జస్ట్ నార్మల్గా ఒక 2-3 డేస్కి వెళ్ళి రావడం అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఆ శనివారాలు కూడా మీరు అక్కడే ఉంటారు అనుకుంటే మీతో పాటు మీరు పూజ చేసే దేవుడి ఫోటోని, ఆ విగ్రహాలని, పూజ సామాగ్రిని తీసుకొని వెళ్ళి చేసుకోవచ్చు అక్కడ కూడా. సో కంటిన్యూ చేయొచ్చు మీ అమ్మ వాళ్ళ ప్లేస్లో కానీ మీ అత్త వాళ్ళ ప్లేస్లో కానీ. సో ప్రాబ్లం ఏం లేదు. ఇంకొకటి పీరియడ్స్ వస్తే ఏంటి అని అన్నారు.
పీరియడ్స్ వస్తే ఆ పీరియడ్ వచ్చిన వీక్ స్కిప్ చేసి మీకు 5 days అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే వీక్ అయితే చేసుకోవచ్చు. సో అక్కడ నుంచి మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది, పాస్ చేసి మళ్ళీ తర్వాత అయితే కంటిన్యూ చేయొచ్చు. అక్కడితో మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ కాదు. సో ముందు చేసిన వీక్స్ ప్లస్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసే వీక్ కౌంట్ అవుతుంది. సో ముందు మీరు 2 weeks చేసి మధ్యలో గ్యాప్ వస్తే మళ్ళీ నెక్స్ట్ వీక్ చేస్తే అది 3rd week అవుతుంది తప్ప ఫస్ట్ వీక్ అవ్వదు. సో ఏదైనా మంచి మాసాలలో స్టార్ట్ చేస్తే బెటరు, మంచి రోజులలో కూడా. కమింగ్ టు ఫుడ్, నాన్ వెజ్ అయితే మానేయాలి. మీరు వ్రతం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు, వ్రతం కంప్లీట్ అయ్యేంత వరకు అయితే మానేయాలి. బ్రహ్మచర్యం కూడా పాటించాలి. సో నన్ను అడిగిన డౌట్స్ అయితే మ్యాక్సిమం ఇవే నేను అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇది నాకు తెలిసిన నాలెడ్జ్లో, నేను చూసిన గ్యాదర్ చేసిన నాలెడ్జ్లో షేర్ చేశాను. ప్లీజ్ డూ యువర్ ఓన్ రీసెర్చ్. సో ఈ వీక్ కూడా నేను మళ్ళీ నువ్వుల లడ్డే చేశాను అనమాట. నువ్వుల లడ్డు చేసిన తర్వాత నువ్వులు కొంచెం వేయించి తర్వాత బెల్లము మిక్సీ పట్టిన తర్వాత వాటిని 7 ఉండలు అయితే చేశాను. తర్వాత గడపకైతే క్లీన్ చేసి పసుపు రాసి బొట్టు అయితే పెడుతున్నాను ఇప్పుడు ముగ్గేసి. అండ్ ఆల్సో ఇంకొకటి, నీకెలా తెలిసింది ఈ వ్రతం గురించి అని కూడా చాలామంది అడిగారు. సో నాకు ఎలా తెలిసిందంటే, ర్యాండమ్గా యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక వీడియో కనిపించింది అనమాట. ఫస్ట్ అయితే అప్పుడు నేను స్కిప్ చేశాను. తర్వాత ఈ వ్రతం గురించి తెలిసిన తర్వాత ఓకే చేద్దామని చెప్పి అనిపించింది అనమాట. స్టార్ట్ చేసేటప్పుడు కూడా నాకు తెలీదు, ఐ వాజ్ నాట్ షూర్ చేయగలుగుతానో లేదా అని చెప్పి చాలా డౌట్స్ ఉండే. సో తర్వాత అలా ఖచ్చితంగా చేయాలని అనిపించి డిసైడ్ అయ్యి స్టార్ట్ చేశాను. అలా ర్యాండమ్గా ఒక వీడియో చూసి స్టార్ట్ చేసిన నేను ఈరోజు మనం 6వ వారంలో ఉన్నాము. ఇట్స్ మేకింగ్ మీ సో హ్యాపీ. సో ఇప్పుడైతే లాస్ట్ వీక్ చెప్పాను కదా, వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం స్టోరీ బుక్లో ఇంకొక 4 chapters అయితే ఉన్నాయని చెప్పి. స్టోరీస్ కాదు బట్ చాప్టర్స్ అయితే ఉన్నాయి. అవైతే మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను ఎంతవరకు వీలైతే అంత. మీరైతే వీడియో చూస్తూ నేను ఇప్పుడు చెప్పే స్టోరీని అయితే ఫాలో అయిపోండి. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం బుక్ నుంచి మొదటి అధ్యాయం. శ్రీ భగవాన్ ఉవాచః. కలియుగంలో ఒకానొక శుభముహూర్తాన సాక్షాత్తు భూలోక వైకుంఠమైన తిరుమల కొండపై విశ్వపతి అను భక్తునికి శ్రీనివాసుని రూపంలో వెలిసి శ్రీ వెంకటేశ్వరునిగా భక్తులచే కొలవబడుతున్న శ్రీ శ్రీమన్నారాయణుల వారు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధి నొంది ఈ వ్రతం గురించి గ్రంథంగా రచించవలసిందిగా అనుజ్ఞనిచ్చి ఈ విధంగా చెప్పసాగారు. ఓయి ప్రియభక్త, విశ్వపతి నామధేయ, నా ప్రియభక్తుడవైన నీకు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పము గురించి వివరిస్తున్నాను. ఈ వ్రతము నాకు అత్యంత ప్రియమైనది, అందరూ ఆచరించుటకు ఎంతో సులభతరమైనది. కలియుగంలో మానవులు తమ తమ పూర్వజన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలను అనుసరిస్తూ అనేక కష్టాల పాలవుతున్నారు. వీరిలో నా భక్తులైన కొందరు వారి కష్టాలను నివారించవలసిందిగా నన్ను వేడుకుంటున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలు నోర్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటున్నారు. నా భక్తులంటే నాకు అత్యంత ప్రియం. నా మీదే పూర్తి భారం వేసి ధర్మపథంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను. ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు. ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి బాధలన్నీ తక్షణ నివృత్తి కాగలవు. ఈ వ్రతము ఎవరైనాను ఎప్పుడైనాను ఆచరించవచ్చును. ప్రత్యేకించి మార్గశిర, మాఘ, కార్తీక మాసముల యందు గాని, పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథుల యందు గాని, శ్రావణ, స్వాతి నక్షత్రాల రోజుల యందు గాని ఆచరించిన మిక్కిలి ఫలదాయకము. ఈ కలియుగంలో నా భక్తులైన మీరు అనుభవిస్తున్న కష్టములన్నీ నాకు తెలియను. మీకు ఎప్పుడు ఏ కష్టం కలిగినా, ఏ ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఉద్యోగ వ్యాపార సమస్యలు కానీ, మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతమును ఆచరించిన ఎడల తక్షణమే ఈ కష్టాలన్నీ తొలగిపోగలవు. మరియు మీరు మీ ఇంట ఏ శుభకార్యము తలపెట్టినను ఈ వ్రతము ఆచరించిన ఎడల ఆ శుభకార్యము నిర్విఘ్నముగా జరిగి 1000 రెట్లు శుభప్రదము కాగలదు. ఈ వ్రతం ఆచరించిన వెంటనే సకల సుఖశాంతులు, అష్టైశ్వర్యములు లభించగలవు. ఉదయము కానీ సాయంకాలం ఎందు కానీ ఈ వ్రతము ఆచరించిన వచ్చును. ఈ వ్రతము 5 అధ్యాయములతో కూడినది. ఈ 5 అధ్యాయములను భక్తితో పఠించవలెను. మీ సగృహయమందు కానీ, వసతి గృహయమందు కానీ, నా ఆలయమందు కానీ, ఏ పుణ్యక్షేత్రమందు కానీ, నదీ తీరమును కానీ ఈ వ్రతమును ఆచరించవచ్చును. మీరు వీలైన ఎడల మీ బంధుమిత్రులందరినీ ఆహ్వానించి ఈ వ్రతం ఆచరించుట మిక్కిలి శ్రేయస్దాయకము. ఈ వ్రతమును ఆచరించిన వారికి కానీ, విన్నవారికిని, ప్రసాదమును భక్తితో స్వీకరించిన వారికిని అష్టైశ్వర్యములు కలుగగలవు. ఈ వ్రతమును పూర్వకాలములో నా ప్రియభక్తులైన ఎందరో మునీశ్వరులు ఆచరించి ఎన్నో దివ్యాశీస్సులు పొందినారు. ఈ భూలోకవాసులైన మీ అందరికీ ఈ వ్రతము మిక్కిలి ఆనందప్రదాయమై
అనేక శుభములు కలుగజేసేదను. ప్రశాంత మనసుతో నన్నే తలుచుకుంటూ ఈ వ్రతము ఆచరించినతో వ్రత ఫలము మిక్కిలిగా ఉండగలదు. ఈ వ్రతము ఆచరించు విధానము మిక్కిలి సులభతరము. కలియుగంలో మీకు గల కష్టములన్నీ నాకు తెలియను. అందువలనే అత్యంత కఠోర నిష్ఠతో చేసే తపస్సులకు, యజ్ఞ యాగాదులకు నిచ్చు ఫలము కేవలము ఈ వ్రతము ఆచరించుట వలనే మీరు పొందగలరు. ముందుగా వ్రతము ఆచరించు ప్రదేశమును చక్కగా శుభ్రపరచుకొనవలెను. మండపమును ఏర్పాటు చేసుకొని నా ప్రియ సకులైన శ్రీదేవి భూదేవులతో కూడి ఉన్న నా పటమును మండపంపై ఉంచవలెను. మండపమును గోడకు ఆంచి ఉంచవచ్చును. మీకు ప్రియమైన ఇతర దేవతలు పటములు కూడా ఉంచుకొనవచ్చును. నవగ్రహ దేవతలను, అష్టదిక్పాలకులను ఆవాహన చేసుకొనవలెను, లేదా వారందరికీ మనసులోనే నమస్కరించవచ్చును. ముందుగా పసుపు వినాయకుణ్ణి పూజింపవలెను. అటు తర్వాత ఈ వ్రతమునందలి 5 అధ్యాయములను భక్తి శ్రద్ధలతో పఠించవలెను. ఇదియే ప్రథమ అధ్యాయము. మిగిలిన 4 అధ్యాయములను నాకు అత్యంత ప్రీతిపాత్రులైన విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ, అత్రి మునీశ్వరులు ప్రవచించారు. ఈ 5 అధ్యాయములను పఠించిన తరువాత నాకు ప్రియమైన స్తోత్రములను పఠించవచ్చును. ప్రతి అధ్యాయమునకు చివర గోవింద 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 అని 3 సార్లు స్మరించవలను. ఈ కలియుగంలో సామాన్య మానవులైన మీ అందరి కష్టాలు నాకు తెలియను. కావున మరొక విశేషము కూడా చెప్తున్నాను. ఈ వ్రతమును ఇంత వివరముగా చేసుకునే శక్తి లేనివారు మీరు ఒక్కరే నా పటమును ఎదురుగా ఉంచుకొని విఘ్నేశ్వరునికి, నవగ్రహ దేవతలకు, అష్టదిక్పాలకులకు మనసులోనే నమస్కరించి ఈ 5 కథలను పఠించి మీకు వీలున్న ఏ ఫలమునైనా నాకు నివేదించి ప్రసాదముగా స్వీకరించవచ్చును. ఈ విధముగా చేసినా కూడా మీకు కార్యసిద్ధి కాగలదు. మీ కష్టములన్నీ తొలగిపోగలవు. మీకు సకల శుభములు కలుగును. ఎవరైతే ఈ వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి గృహమునకు స్వయముగా నేనే ఏదో రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వయంగా స్వీకరిస్తాను. నా అనుగ్రహం మీ అందరి యందు ఎల్లప్పుడూ ఉంటుంది. శ్రీ స్వామివారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి విశ్వపతి అను భక్తునికి ఈ విధంగా తనకు అత్యంత ప్రీతికరమైన తానెప్పుడూ నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానమును అనుగ్రహించారు. కలియుగ వాసులైన మనమందరము ఈ వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహమునకు పాత్రులు కావలెను. ఈ వ్రతం ఆచరించిన వెంటనే మన కష్టములన్నీ తొలగిపోయి అనేక శుభ ఫలితములు పొందవచ్చును. 2వ అధ్యాయము. శ్రీ విశ్వామిత్ర ఉవాచ. ఈ అధ్యాయమును మనకు మహాతపస్సంపన్నులైన సాక్షాత్తు శ్రీ విశ్వామిత్రుల వారు అనుగ్రహించారు. ఓ కలియుగ వాసులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్న శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అతి పవిత్రమైనది, మహామహిమాన్వితమైనది. కలియుగంలో శ్రీ శ్రీమన్నారాయణ కరుణ కటాక్షములు పొందడానికి మిక్కిలి సులభ మార్గము. పూర్వకాలమున అనేక మంది శ్రీవారి భక్తులు ఈ వ్రతం ఆచరించి తమ అభీష్ట సిద్ధి పొంది ఉన్నారు. ఇంత సులభతరమైన వ్రతకల్పము మనకు అనుగ్రహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముందుగా మనమందరము నమస్కరించవలెను. పూర్వకాలమున మగధ సామ్రాజ్యములో విష్ణుచిత్తుడనే శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు. అతనికి 9 మంది స్త్రీ సంతానము కలిగిరి. ఎంతో పాండిత్యము కలిగినను మిక్కిలి పేదరికముతో బాధపడుచుండేవాడు. విష్ణుచిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణనే ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరాహిత్య కార్యక్రమంలో దక్షిణగా వచ్చేటి కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తున్నారు ఆ దంపతులు. కుమార్తెలకు యుక్త వయసు సమీపించింది. తారామతికి ఎప్పుడూ వీరి వివాహము ఎట్లు జరిపించవలెనా అని చింతగా ఉండేది. ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ కాలం గడుపుతూ ఉండేది. ఓ శ్రీనివాస భక్తులారా, ఆశ్రిత జనరక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి తన భక్తులన్న అపార ప్రేమయని మనందరికీ తెలిసినదే కదా. ఆనాడు మాఘ పౌర్ణమి. ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుని ఇంటి తలుపు తట్టాడు. అయ్యా, నేను వంగదేశపు వాసిని. ఒక యజ్ఞం నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను. దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో రేపు తిరిగి ఉదయమే వెళ్ళిపోగలను అని విష్ణుచిత్తుని అర్థించాడు. అందులోకి విష్ణుచిత్తులు, స్వామి, అంతకు మించిన అదృష్టము మాకేమి ఉన్నది? అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణతో సమానమని మా పురాణాలు ఘోషిస్తున్నాయి కదా. తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంటిలో తప్పక ఉండవలసింది అని ఆ ముసలి బ్రాహ్మణుడిని లోపలికి తీసుకొని వచ్చి సపర్యలు గావించాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరము ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు.
ఏమమ్మా దిగాలుగా ఉన్నావు, ఏమిటి నీ బాధ, ఏమీ సంకోచించకుండా చెప్పు అని అడిగాడు. అప్పుడు తారామతి, స్వామి తమరు మహా తపస్సంపన్నులు, తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసిని మాదిరిగా ఉన్నారు. మీ వద్ద దాచేదేమున్నది, మా మనోవ్యధంతా నా పుత్రికల వివాహము గురించియే అని విన్నవించుకుంది. ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి, తల్లి నీ బాధ నేను గ్రహించి తిని, నీ కష్టములన్నీ తొలగిపోయి నీ కుమార్తెలకు శుభప్రదముగా వివాహము కాగుటకు ఒక అద్భుత వ్రతము మీకు చెప్పుదును. ఈ వ్రతమును ఆచరించిన మీ కష్టములన్నీ పటాపంచలు కాగలవు. శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఈ వ్రతము మిక్కిలి సులభతరము అని చెప్పి ఆ వ్రత విధానం అంతయు ఆ దంపతులకు వివరించాడు. అంతటా విష్ణుచిత్తుడు, స్వామి మహా సంతోషం, ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది, ఎన్నో రోజులు ఎందుకు, శుభస్య శీఘ్రం అన్నారు కదా మన పెద్దలు. ఈరోజు మాఘ పౌర్ణమి, ఎంతో శుభదినము. ఈరోజే తమరు సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఆచరించము అని విష్ణుచిత్తులు తారామతి దంపతులిద్దరూ తన కుమార్తెలతో కలిసి ఆ రోజు సాయంకాలమునే బంధుమిత్రులను పిలుచుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు. వచ్చిన భక్తులందరూ వ్రతము పూర్తి అయిన పిమ్మట తీర్థ ప్రసాదములు స్వీకరించి తమ తమ గృహములకు వెడలిరి. అప్పుడు విష్ణుచిత్తుల వారు భార్య సమేతముగా ఆ బ్రాహ్మణోత్తమునికి పాద నమస్కారము కావించి తమ దంపతులను ఆశీర్వదింపవలసిందిగా వేడుకున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదములను తానును స్వీకరించి మనోభీష్ట సిద్ధిరస్తు, శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు. ఇంతలో చీకటి పడి నిద్ర సమయమైనది. అంతటా విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణునికి ఒక చిరిగిన దుప్పటి ఇచ్చి కన్నీళ్ల పర్యంతముగా, స్వామి కడు పేదనైన నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు, ఈ రాత్రికి నన్ను క్షమించి విశ్రమించవలసింది అని వేడుకున్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి ఏమీ చింతింపవలదని చెప్పి తాను బయట వసరాలో పడుకుంటానని చెప్పాడు. నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 4వ జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. అంతా కటిక చీకటి, గాఢాంధకారంలో కంటికి ఏమీ కానరావట్లేదు. విష్ణుచిత్తునికి బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది. కానీ ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడిపారు ఆ కుటుంబం అంతా. ఇంతలో తెల్లవారింది. వాన తేలిక పడింది. బయట బ్రాహ్మణుడు ఏమైనాడో అని, ఎంత బాధపడ్డాడో అని బయటకు వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది. అక్కడ విప్రోత్తముడు లేడు. చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది. ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది. జరిగినదంతా ఆ దంపతులకు అర్థమైంది. వారి ఆనందానికి అవధులు లేవు. వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే. ఆహా ఏమి మన భాగ్యము, కానీ ఆ స్వామివారిని గ్రహించలేకపోతిమే, చివరికి చినిగిన దుప్పటి ఇచ్చినామే అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకొని ఇంట్లోకి వచ్చారు. ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది. అంతటా ధనరాశులే. ఆహా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతకల్ప మహత్యం వలనే కదా ఇదంతాయూ జరిగినది అని ఆ స్వామిని అనేక విధాల స్తుతించారు. చూసారా, సాక్షాత్తు శ్రీ స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానము చెప్పడమే కాకుండా తీర్థ ప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు. శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో ఒక రూపంలో తప్పక వస్తాడు. మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామి కరుణా కటాక్షాలు పొందండి. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని విశ్వామిత్రుల వారు సెలవిచ్చారు. కథలోపమైన వ్రతలోపం కాకూడదు. సర్వేజన సుఖ్నుభవంతు. ఇంతటితో 2 అధ్యాయాలు అయితే కంప్లీట్ అయ్యాయి. మిగిలిన నేను అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. మిగిలిన వారాలు కూడా ఏ విఘ్నాలు లేకుండా మంచిగా కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసి ఈ వ్రతం ఎవరైనా స్టార్ట్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఆల్రెడీ ఈ వ్రతం చేసింటే మీరు ఎక్కడ చూసి స్టార్ట్ చేయాలనిపించిందో అది కూడా మెన్షన్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ అయితే చేస్తుందని అనుకుంటున్నాను. ఇఫ్ గెయిన్ చేసింటే మాత్రం ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్.